మొక్కజొన్న 6 ఎకరాల మొక్కజొన్నను వేయడం జరిగింది. ప్రభుత్వ మద్దతు ధర 2400 ఉండగా చూసి నిరీక్షణ చెంది ప్రభుత్వాలు రేపు మాపు కాట ప్రారంభమవుతుందని చెప్పేసి చెప్తానే ఉంది. ఇసుకెత్తిపోయి ఒక పక్కన అకాల వర్షాల వల్ల ఇబ్బంది అవుతూ ఉంటే ఈ అకాల వర్షాల వల్ల మొక్కజొన్న అంతా నేలకు ఒరిగి పెట్టుబడి రెట్టింపు కావడమే కాకుండా ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముదాము అని చెప్పేసి చూసి అలసిపోయి ఈరోజు దళారులు ప్రైవేటుగా 1800 క్వింటాల్ 18,000 ధరకు అమ్మడం జరుగుతుంది. ఎన్ని రోజులు వేచి ఉన్నా ఒక పక్కన వాతావరణం అనుకూలించక ఇటేమో ప్రభుత్వాల యొక్క మద్దతు లేకపోవడం వల్ల ఇంతకుముందు శనగ కాటాలు స్టార్ట్ అయ్యి 2 మాసాలు అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఆ డబ్బులు అకౌంట్లలో జమ కాకపోవడం, దానివల్ల ఈ కాటాలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలీదు. మళ్ళీ కాటాలు ప్రారంభించినా ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియక క్వింటాలకు సుమారుగా 600 నష్టంతో ఇక్కడ ప్రైవేటు వ్యాపారులకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఒక పక్క రైతు బంధు కావచ్చు, ప్రభుత్వ మద్దతు ధర ప్రగల్భాలు పలికే విధంగా చెప్పి 2400 మద్దతు ధర నిర్ణయించినప్పటికీ రేపు మాపు అని చెప్పేసి రోజులు గడుపుతూ ఉంది. పైనేమో వాతావరణం అనుకూలిస్తలేదు. కాబట్టి ఆ భయంతో ముందే నష్టాల్లో ఉన్నటువంటి రైతులు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రైవేటు దళారులకు అమ్మాల్సినటువంటి పరిస్థితి రైతే రాజు అని చెప్పేసి చందంగా ఇది చెప్తా ఉంది. కానీ రైతు ఏ రోజు కూడా రాజు కాలేడు. కాబట్టి ప్రభుత్వాలు స్పందించేసేసి ఇక్కడ ఈ మొక్కజొన్న కాటాలు వీలైనంత తొందరగా ప్రారంభించాలని చెప్పేసి సాలూరా మండల కేంద్రం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. నా పేరు శ్రీనివాస్, సాలూరా మండల రైతు. నేను మొక్కజొన్న 3.5 ఎకరాలు వేసాను. పంట బాగానే వచ్చింది, కానీ ఇప్పటికీ పంట వచ్చి కూడా రోడ్డు పైన 20 రోజులు అయిపోయింది. వాతావరణం సరిగా లేక మొక్కజొన్నని ఇప్పటికి 3 సార్లు పల్టీ కొట్టడం జరుగుతుంది. ప్రభుత్వం తొందరగానే కాట చాలు చేయవలసిందిగా కోరుతున్నాము. బయట ప్రైవేటు వ్యక్తులకు అమ్ముదామంటే క్వింటాల్కి 600 రూపాయలు తేడా ఉంది. దానివల్ల ఇన్ని రోజులు వేచి చూసినాం, అయినా సరే కాటా ఇంకా ప్రారంభం కాలేదు. బయట మిషన్ వాళ్ళు, ట్రాక్టర్ వాళ్ళు డబ్బుల కోసం ఫోన్లు చేస్తూ ఉన్నారు. అందుకని బయట దళారులకు అమ్మవలసిందిగా నిర్ణయించుకున్నాం. 600 నష్టంతో బయట దళారులకు మొక్కజొన్నను కాటా చేయిస్తున్నాం.